కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ కుమార్తెన తండ్రి ఈ లోకాన్ని విడిచి సంవత్సర కాలం అవుతుండగా కుటుంబముగా జ్ఞాపకం చేసుకుంటూ చిన్న మందగా చేరినైనా నీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, నీ సన్నిధానానికి చేరి వచ్చినటువంటి మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి నాయన కొన్ని మాటల చేత మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను నైనా వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మరి ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిగారు ఈ లోకాన్ని విడిచి సంవత్సర కాలం, ఈ సంవత్సరము గడిచిపోయింది. ఈ భూమి మీద ఆమె ఉన్నప్పుడు నేను శాశ్వతంగా ఇక్కడే ఉండాలి అని ఉన్నటువంటి ఇల్లును విడవకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్న ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మను విడిచి, ఈ లోకాన్ని విడిచి కూడా సంవత్సర కాలం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా మనకు తెలియదు. మన జీవితం అన్నది ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. ఈ లోకంలో సంతోషంగా, ఆనందంగా కుటుంబాలతో గడుపుతున్నటువంటి మనుషులు మరణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరణంతో వెళ్ళిపోతున్నటువంటి మనుషుల గురించి చాలామందికి తెలియదు. చనిపోయినటువంటి మనుషులు ఏమైపోతున్నారో అన్నటువంటి ఆ విషయం తెలుసుకోకుండా భూమి మీద బ్రతికున్నటువంటి ఈ కొంతకాలం తమకు నచ్చినట్టు, తమకు ఇష్టమైనట్టు ఈ లోకములో కాలము గడుపుతూ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ముగించుకొని మరణముతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వారిని ఈ కళ్ళతో చూస్తున్నాం. శరీరాన్ని సమాధి మనం చేస్తుంటాం. చాలా వరకు సమాధి చనిపోయినటువంటి దేహాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే సమాధి చేసి వస్తుంటాం. బ్రతికున్నప్పుడు భూమి మీద మనిషి ఈ నోటితో ఏం తింటాడంటే మంచి మంచి పండ్లు, రుచికరమైనటువంటి ఆహారాన్ని భుజించి చాలా సంతోషంగా ఈరోజు మంచి ఆహారాన్ని తిన్నాను,
ఈరోజు మంచి పండ్లు తిన్నాను, ఈరోజు మాంసం తిన్నాను అని మనిషి బ్రతికున్నప్పుడు అనుకుంటాడండి. దేనికి మనిషి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, బ్రతికున్నప్పుడు ఏం తినాలి, తిన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే మనిషి తన శరీరాన్ని, తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే వెడలిపోతుందో, ఆ తర్వాత ఈ శరీరాన్ని మట్టికి తీసుకెళ్ళిపోతే, మనం బ్రతికున్నప్పుడు పండ్లను తింటే, మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఏం తింటున్నాయి ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 24వ అధ్యాయం అనుకుంటండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తింటదంట. చూడండి, బ్రతికున్నప్పుడు మనం ఉప్పు కారం మనకు తగినంత ఉన్నప్పుడు మనం కమ్మగా తింటామండి. కమ్మగా మనం ఎప్పుడు తింటామంటే, మన నోటికి రుచికరమైనది దొరికినప్పుడు. కమ్మగా తిన్నట్టు మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని పురుగు తింటుందంట. చూడండి, ఈ శరీరాన్ని పురుగు కమ్మగా తింటదంటండి. శరీరము మట్టిలోనికి వెళ్ళినా, శరీరాన్ని పురుగు తిన్నా, మరల క్రీస్తు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన శరీరం అనేది ఏమవుతుందంటే లేపబడుతుందండి. అందుకే మృతులైన వారు మరలా బ్రతుకుతురా అంటాడండి. మృతులైనటువంటి మనవారు మరలా బ్రతుకుతారంటే ఖచ్చితంగా మట్టిలో పెట్టినటువంటి శరీరము తిరిగి మరలా లేస్తుందండి. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో జరుగుతుందండి. మన వారి యొక్క శవములు సజీవమవుతాయటడు, మరలా తిరిగి బ్రతుకుతారంటండి. మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కోసం మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే మన శరీరాలు క్రీస్తునందు, క్రీస్తు రెండవ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మొదట లేస్తారంటండి. అలా మొదటిగా లేచినటువంటి మన వారి యొక్క శవములు సజీవములు అవుతాయని మరి యెషయా గ్రంథములో, బైబిల్లో రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనములో, మృతులైన నీవారు బ్రతుకుతురు, వారి శవములు సజీవులమగులు, మట్టిలో పడి ఉన్న వారలారా మేలుకొని
ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయనట్టు చూడండి. భూమి తనలోని ప్రేతలను అంటున్నాడు చూడండి. మన వారు మరలా బ్రతుకుతారంటండి. ఇప్పుడు ఈ భూమి మీద చనిపోయినటువంటి వారు మరలా బ్రతుకుతారు. మనందరికీ మరొక బ్రతుకుందండి. ఒక విత్తనాన్ని చూడండి, అది భూమిలో పడితే చచ్చి బ్రతుకుతుంది. విత్తనానికే బ్రతుకున్నప్పుడు మనకు లేదంటే ఉంది. శవములు సజీవమయ్యేటువంటి ఒక రోజుంది. మనం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు సజీవమైన తర్వాత మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భయభక్తులు కలిగినటువంటి జీవితము గడిపితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. భూమి మీద యథార్థంగా బ్రతికినటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ దేవుని దగ్గర సజీవులుగా ఉండటాన్ని ఒక భక్తుడు చూస్తున్నాడండి. యోహాను గారు చూస్తున్నాడు. ఎవరు తన వారు భూమి మీద బ్రతికి చనిపోయినటువంటి మనుషులను, కొద్దివారి కానీ గొప్పవారిని కానీ మృతులైనటువంటి వారిని దేవుని యొక్క సింహాసనం ఎదుట చూస్తున్నాడంటండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అంటాడు చూడండి. ఇక్కడ చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ అంటాడు చూడండి. మృతులైన వారందరూ ఆయన ఎదుట నిలవబడటం చూస్తున్నాడు. ఈ భూమి మీద మనమండి క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం చేసిన మంచి పని అయినా చెడ్డ పని అయినా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఇక్కడ యోహాను గారు చూస్తున్నారు, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డాడంటండి. ఆ సింహాసనం ఎదుట నిలవబడిన తర్వాత తీర్పు, ఆ తీర్పు అనేది ఎలా ఉంటుందండి? గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టు మన బ్రతుకు భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని కోసం బ్రతికితే నెమ్మది పొందేటువంటి పరలోకానికి వెళ్తాం. మనం దేవుడి కోసం బ్రతకకుండా ఒకవేళ చనిపోతే ఆరని అగ్నికి, నరకాగ్నికి వెళ్ళిపోతామండి. మృతులైనటువంటి వారందరూ శవములు. ఈరోజు మనం అనుకుంటుంటాం చనిపోయే సంవత్సరం అయిపోయిందని, కానీ దేవుడి కోసం బ్రతికిందా బ్రతకలేదా అన్నది ముఖ్యమండి. అది తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, చెల్లి అయినా, తమ్ముడైనా, ఎవరైనా అండి. ఈ భూమి మీద బంధం అనేది బ్రతికున్నప్పుడు మాత్రమేనండి. చనిపోతే లేదు. ఈ భూమి మీద మనల్ని ప్రేమించాలంటే మన దగ్గర ధనమన్న ఉండాలి, లేకపోతే మంచితనమన్న ఉండాలండి. మంచితనమైన ఉండాలి. ఈరోజు మనం ఆలోచిస్తే
మనం ఎంతో మందిని ఎక్కువగా ప్రేమిస్తాము, కానీ మనల్ని అయితే మాత్రం చాలామంది చాలా తక్కువ ప్రేమిస్తారండి. ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాలు ప్రతి వారు పిలిచినప్పుడు నా పనిని కూడా పక్కన పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించి అనేక కుటుంబాలలో ఆదరణ కలిగినటువంటి మాటలు ప్రకటించి వచ్చిన ఈరోజు మనం ఆలోచిస్తే నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఎవరున్నారు చెప్పండి? ఈరోజు మనం అనుకోవచ్చేమో, కానీ నా వాళ్ళు అని మనం అనుకున్న మన దగ్గరికి ఎవరూ రారండి. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు చూడండి, ఎవ్వరూ మనతో ఉండరండి. మనం ఆరోగ్యంగా ఉండి మంచి హోదాలో ఉన్నాం అనుకోండి, అందరూ మనవారేనండి. అందుకు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు జాగ్రత్త కలిగి మనం జీవించాలండి. దేవుని ఎడల మనం దేవుని నమ్ముకోవాలండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎక్కువ శాతం మనుషుల మీద ఆధారపడుతుంటాం. మా బంధువులండి నా కోసం ప్రాణం ఇస్తారండి అనుకుంటామే, కానీ ఎవరు కూడా రారండి. మనం ఎంతో ప్రేమించిన, మనల్ని ప్రేమించిన వారు నిజమైన వారు. మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామన్నది ముఖ్యమండి. దేవుని దగ్గర మనం చనిపోయినా, ఈ లోకంలో చనిపోయినా, మన శరీరము మరలా తిరిగి లేపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉందండి. మనం అనారోగ్యంతో వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే మరలా ఆరోగ్యంగా వస్తామో కూడా తెలియదండి మనకు. డాక్టర్ కూడా అంటాడు, నా ప్రయత్నం అంతా చేశానండి, నా చేతనైన కాడికి నేను చేశాను, ట్రీట్మెంట్ చేశాను, నా చేత కాలేదు, చనిపోయాడని చెప్పేటువంటి మాట ఉంటుందండి. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడికి సమస్తం సాధ్యం. అంత సాధ్యమైనటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు భూమి మీద మనం విడిచిపెట్టి బ్రతికితే, చనిపోయిన తర్వాత మన వారి యొక్క శవములు సజీవములు అవటానికి దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో రాయబడిన మాట చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు అంట చూడండి. చాలు. ఇక్కడ మనం ఆలోచిస్తే సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అంటున్నాడు చూడండి. మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఉదయాన్నే మనం మేల్కొంటామండి. మనం రాత్రి 9 గంటలకో 10 గంటలకో 11కో 12కో మనం పండుకున్నా, నిద్రలోనికి వెళ్ళినా ఉదయం 5కో 6కో 7కో మనం తిరిగి మేల్కొంటామండి. మనం సజీవంగా ఉంటే తిరిగి మేల్కుంటాం. 10 అయినా కూడా మనం లేవలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటారంటే ఈ లోకాన్ని విడిచాడు అనుకుంటామండి. ఈ లోకములో విడిచినటువంటి మనిషి యొక్క దేహాన్ని సమాధులలో ఉన్నటువంటి అనేకులు మేలుకొనెదరు అంటున్నాడు చూడండి. ఎప్పుడో క్రీస్తు పూర్వంలో చెప్తున్నాడండి మాట. సమాధులలో ఉన్నటువంటి వారు మేలుకుంటారు. మనకి ఈరోజు క్రైస్తవులకమైనటువంటి మనకు ఒక నిరీక్షణ కావాలండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు,
లేపుతాడు. సమాధులన్నీ కూడా తెరవబడతాయి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఈ విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నామండి. ఈరోజు లోకము దేవుని ఎడల భయభక్తులు కలిగి లేదండి. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి బ్రతుకులు మనుషుల్లో కనిపించట్లేదు. ఈరోజు మనిషి దేవుడంటే భయం పడి, ఆయనకు లోబడి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడి కోసం గొప్పగా బ్రతికితే, క్రీస్తునందు ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారి యొక్క శరీరములే సమాధిలో నుండి మొదట లేస్తాయంటండి. శరీరములు లేస్తాయి మొదట. ఆ మాట పౌలు గారు తెస్సలోనికులకు రాస్తున్నటువంటి ఆ పత్రికలు చెప్తున్నాడు. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. చూడండి, ఎవరు లేస్తారంటండి? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. అదే ప్రకటన గ్రంథంలో కూడా మా అందరికీ తెలుసండి, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమంటున్నాడు. క్రీస్తులో మనము క్రీస్తును కలిగి మనం జీవిస్తే, మనం చనిపోయిన తర్వాత మొదట లేచేటువంటి పరిస్థితి ఉందండి. మనల్ని లేపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి, ఈ లోకములో బ్రతికి, ఈ లోకములో బ్రతికి ఆయన ఏం చేశాడంటే, కన్ను మూసిన తర్వాత సమాధి చేయబడ్డాడండి. సమాధి చేయబడినటువంటి క్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మొదటివాడిగా లేచాడండి. క్రీస్తు మృతులలో నుండి మొదటివాడిగా లేచాడు. ఆయన లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాడు, అనేకులను బలపరిచాడు, మరలా పరలోకానికి వెళ్ళాడు, ఇంకా రాబోతున్నాడు రెండవసారి. అప్పుడు మరలా క్రీస్తునందుండి మృతులైన వారిని లేపుతాడంట. మరి ఈరోజు మనము క్రీస్తునందు బ్రతుకుతున్నామా, బ్రతకటం లేదనటానికి మన బ్రతుకు చాలా ప్రాముఖ్యమండి. మనము దేవుని ప్రేమను మనం చూపించాలండి. దేవుని ప్రేమ మనలో ఉండాలండి. ఎందరి దగ్గరికో మనం వెళ్ళాలి, మనం ఆదరించాలి. ఈరోజు క్రీస్తు ప్రేమ అన్నది మనం చూపగలిగితే సమాజం గుర్తిస్తుందండి. సమాజములో దేవుడి కోసం మనం ఎప్పుడైతే బ్రతికినప్పుడే క్రీస్తునందుండి మనల్ని లేపుతాడండి. పునరుత్థానం ఉంది, మనందరికీ ఇంకొక జీవితం ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు
వస్తారంట. చూడండి, ఒక కాలం ఉంది. ఆ కాలమున సమాధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మేలుకుంటారంటండి. ప్రతి ఒక్కరు మేలుకుంటారు. మనవారు, మృతులైనటువంటి మనవారందరూ కూడా సజీవులుగా తిరిగి లేస్తారండి. మరి సజీవులుగా తిరిగి లేవటం ముందు మనం ఏం చేస్తానని చెప్పండి? ఏం పని చేస్తున్నాం ఈరోజు? దేవుడి కోసం బ్రతుకుతున్నామా? దేవుడు అంటే భయం ఉందా? ఈ లోకంలో చూడండి, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి మనల్ని. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ అమూల్యమైన ప్రేమ అండి. ఆయన ప్రేమ స్వరూపిగా ఉండి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడైతే ఎంతో ప్రేమిస్తున్నాడండి మనల్ని. దేవుడు ప్రేమిస్తున్నాడే కానీ మనిషి ఆ ప్రేమను ఈరోజు భూమి మీద గుర్తించలేకపోతున్నాడండి. ఈరోజు భూమి మీద బ్రతకలేకపోతున్నాడు. అందుకేనండి ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిన ఆత్మనుందండి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. సొలొమోను చెబుతున్నాడు. సొలొమోను ఏమంటున్నాడంటే, మట్టి నుండి వచ్చినటువంటి దేహం మట్టిలోనికి వెళ్తుంది, ఆత్మ దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది అని చెప్తాడండి. కానీ దేవుని దగ్గరికి నిజంగా ఆత్మ వెళ్తుందా వెళ్ళటం లేదా అన్నది చెప్పాలంటే క్రొత్త నిబంధనలో చెప్తాడండి. లూకా సువార్త 16వ అధ్యాయములో ఒక ధనవంతుడు ఉంటాడండి. ఆ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుతూ మంచి వస్త్రములు అంటండి. ఏ డ్రెస్ అంటే ఊదా రంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు. దేవుడు చూడండి భూమి మీద మనిషి ధరించుకుంటున్నటువంటి బట్టను కూడా చెప్పగలుగుతున్నాడు. మన బ్రతుకును కూడా దేవుడు ఖచ్చితంగా చెప్తాడండి. మన బ్రతుకును దేవుడు ఖచ్చితంగా మనం బ్రతికిన దాన్ని బట్టి మనకు తీర్పు ఉంటుందండి. ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఎవరు ఉండమండి. మనందరం కన్ను మూయాలి. కన్ను మూసిన తరువాత మరల మనకు లోకం, అది పరలోకానికి మనం వెళ్ళాలన్నటువంటి ఒక గురి పెట్టుకొని మన బ్రతకాలండి. పౌలు గారు చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందుంది అంటాడని. మన అడ్రస్ చెప్పమంటే మన ఊరు, పుట్టిన ఊరు, మనం ఎక్కడ నివసిస్తున్నామో అది మనం అడ్రస్కి చెప్పుకుంటుంటామండి. కానీ మనకంటూ స్థిరమైనటువంటి లోకం ఏంటంటే పరలోకం. ఆ పరలోకం కొరకు మనం బ్రతకాలండి. ఈ భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం. కొంతకాలం ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోవాలండి. మనం పని మీద ఇక్కడికి వచ్చాం. ఆ పనిని ముగించుకొని మరలా మన ఇండ్లు ఎలాగైతే చేరతామో మన పరలోకానికి వెళ్ళాలి. అదే మోషే చేసినటువంటి ప్రార్థనలు అంటాడు, ప్రభువా తరతరముల నుండి నువ్వు మాకు నివాస స్థలం అంటున్నాడు. చూడండి, ప్రభువా తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలం, నరులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అంటున్నావు. దేవుడు తిరిగి రమ్మంటాడండి. మనం కూడా వెళ్ళాలి. మనం ఎప్పుడు వెళ్తామో ఆలోచించండి. మనకు తెలియదండి. మనం ఇప్పుడు చెప్పొచ్చు, మా ఇంటికి వెళ్తాను, ఎప్పుడు వెళ్తానో మనం చెప్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అటు ఇటు వెళ్తామని మనకు తెలుసు. కానీ మరణం అన్నది మనకు తెలియదు. ఈ మరణానికి ముందు మనం భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకటానికి మనం అందరం సిద్ధపడాలండి. ఆమె వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళాలి. వెళ్ళక ముందు ఇదిగో ధనవంతుడిలాగా సుఖంగా బ్రతుకుతూ ఏది ఆలోచించకుండా సుఖంతో బ్రతికి ఒకవేళ చచ్చిపోతే, భూమి మీద బ్రతికున్నప్పుడు చెప్తుంటే నాకేం అవసరం లేదు, నువ్వు నాకు చెప్పేటోడివి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి.
భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడండి. ధనవంతుడు చచ్చిపోతే ఎన్ని దండలు వచ్చిండొచ్చండి, ఎంతమంది వచ్చిండొచ్చండి. అతని దేహాన్ని పాతి పెట్టడానికి ధనవంతుడైతే ఎంతోమంది రావచ్చండి. అందరు వచ్చినా అతని దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాతాళానికి వెళ్ళిపోయిందండి. పాతాళంలోనికి వెళ్ళిపోయింది. బాధపడుతున్నాడు. ఎంత బాధ అంటే ఇంకా మాటలతో మనం చెప్పలేనంత బాధ అండి. బ్రతికున్నప్పుడు అబ్రహాము తండ్రి అని పిలవలేదు, కానీ చనిపోయిన తర్వాత అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికెరుపడి ఆ లాజరును పంపు అని అడుగుతున్నాడండి. బ్రతికున్నప్పుడు తండ్రికి అబ్రహాం గుర్తు రాలేదా? బ్రతికున్నప్పుడు రాలేదండి, చచ్చిపోయిన తర్వాత గుర్తొస్తున్నాడు. ఈరోజండి బ్రతికుండగానే మనం మంచి మార్గం ఏందో గుర్తు చేసుకోవాలండి. 2 మార్గాలు ఉన్నాయి మనకు. ఒకటి నాశనం వైపుకి వెళ్ళే మార్గం ఉంది, ఒకటి నిత్య జీవం వైపుకి వెళ్ళే మార్గం ఉంది. ఒకటి విశాల మార్గం ఉంది, ఇంకొకటి ఇరుకు మార్గం ఉంది. ఇరుకు మార్గములో ఉండి ప్రభు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు మనల్ని. ఆయన మార్గములో మనం నడుచుకోవటానికి, ఆయన మార్గములో మనం ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడండి. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనకి, ఈ భూమి మీద మరణం అన్నది ఉంది. ఈ మరణానికి ముందు మన జీవితాలను ఏం చేయాలంటే సరి చేసుకోవాలంటే, ఎంత సరి చేసుకోవాలంటే నేను ఎక్కడెక్కడికో వెళ్ళో చెప్పేస్తా కానండి, ఎన్నో కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తా కానీ మా కుటుంబంలోనే ప్రార్థనకు సమయం ఇచ్చేటువంటి, ప్రార్థనలో కూర్చునేటువంటి అంగిత జ్ఞానం అన్నది లేదండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మనం ఎలా చేయాలంటే, దేవుడి కొరకు మనం ఏ క్షణము ఎప్పుడు ఏమైపోతాం మనకు తెలియదండి. మరి దేవుడు అంటే భయం ఉండి ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధితో ముందుకెళ్ళాలి, ఆయన పైన ఆధారపడాలన్నటువంటి దేవుని యొక్క భయం అన్నది కనిపించదండి. దేవుడి భయం లేకపోతే మన జీవితం ఏమైపోతుందంటే, ధనవంతుడు ఎలాగైతే చనిపోయిన తర్వాత వేదన పడుతున్నాడో తర్వాత అదే వేదన ఉంటుందండి. మావాడు చెబుతుంటే నేను వినలేదు, ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అప్పుడు అనుకుంటారండి. కనుక భూమి మీద ఉండగానే అది ఎవరైనా సరే అండి, దేవుడికి విలువివ్వాలి, ప్రార్థనకి విలువివ్వాలి, దేవుని సన్నిధికి విలువివ్వాలి. దేవుడి మీద ఆధారపడినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 2 అంతలుగా ఆశీర్వదిస్తాడండి. యోబున్నాడండి, యోబుకు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఇల్లు పడి చచ్చిపోతే యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడండి. దేవుడు అంటే అంతగా భయం కలిగి బ్రతుకుతున్నప్పుడు భార్య వచ్చిందండి యోబు దగ్గరికి. ఇంత నష్టం జరిగితే ఇంకా దేవుడు 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 అంటున్నావు, దేవుడు ఏడున్నాడు? దేవుని విడిచిపెట్టి చచ్చిపో అంటదండి. దేవుని విడిచిపెట్టిపో అంటే అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుడికి మనం లోబడాలి కదా అన్నట్టు భార్యను మందలిస్తున్నట్టు. ఈరోజండి మన కుటుంబాలు దేవుని మీద ఆధారపడితే యోబుకు జరిగినటువంటి ఆ నష్టాన్ని దేవుడు మరలా ఎంత రెట్టింపు చేశాడో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అది ఒక్కటి చూసుకొని ముగించుకుందామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను అతనికి కలిగినట్టు చూడండి. రెట్టింపు ఆశీర్వాదం యోబు యొక్క సహనాన్ని బట్టి కనబడుతుందండి. యోబు యొక్క సహనమును గురించి మనం ఇంటిమి కదా అని కొత్త నిబంధనలు గుర్తు చేస్తాడండి. మరి దేవుని పిల్లలంగా మన ఇంట్లో ఒకరు వెళ్ళిపోయారని మనం దిగులు పడుతూ దుఃఖపడుతూ బాధపడినంత మాత్రాన ఏమి లేదండి. మనం కూడా వెళ్ళాలి. ఆమె వెళ్ళిపోయింది, ఆమె దేవుని తెలుసుకొని వెళ్ళిందా, దేవుని తెలుసుకోకుండా వెళ్ళిందా, దేవుల్లో భక్తిగా ఉండి చనిపోయిందా, భక్తి లేకుండా చనిపోయిందా అన్నది మనకి తెలుసు. కాబట్టి ఇదిగో మనం మన వరకు జాగ్రత్త పడాలండి. మనము మన వరకు జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలంటే మన మరణం అన్నది ఎప్పుడో మనకు తెలియదు గనక మన మరణానికి ముందు ఇదిగో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులు. ఇదిగో నేను కూడా క్రీస్తులో ఉండి చచ్చిపోవాలి, క్రీస్తు కోసం బ్రతికి చనిపోవాలన్నటువంటి ఒక గురి పెట్టుకోవాలండి. ఆ గురి యొద్దకు మనము పరిగెత్తాలి. గురి యొద్దకు మనం నడుచుకోవటానికి, అలా వెళ్ళటానికి మనం బ్రతికితే మనం కూడా ఒకరోజు చనిపోయినా తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ నమ్మకం దేవుని మీద మనం పెట్టి మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి నాయనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున తండ్రి జరిగినటువంటి నాయన తల్లిగారి యొక్క నాయన మొదటి జ్ఞాపకార్థ కూడికలో దేవా చేరివచ్చినటువంటి బంధువులను ఇదిగోనైనా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఎందరైతే తండ్రి ఈ దినాన రావాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా తండ్రి రాలేక వెనుకబడినటువంటి నీ బిడ్డలతో తండ్రి మరొక్కసారి ప్రభువా మేమంతా కూడా నైనా కలుసుకొని నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించు. చెరువిచ్చినటువంటి నాయన మనందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ లోకాన్ని మేము కూడా నాయన విడవాలి. ఇదిగోనైనా ఈ లోకం విడువక ముందే నీ కుమారుణ్ణి కలిగి విశ్వాసముంచి నమ్మకంతోనైనా ప్రార్థనలోనైనా పట్టుదల కలిగి, ప్రార్థనలోనైనా వెలుగు కలిగి, నీ సన్నిధిలోనైనా భయము కలిగి మేమంతా జీవించగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించు. దేవా, చెరువిచ్చినటువంటి నీ బిడ్డలందరినీ మరొక్కసారి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీ బిడ్డల కొరకునైనా సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆహారాన్ని భుజించినటువంటి మేము మీ యొక్క పరిచర్యలో తండ్రి ముందున్నటకు నాయన మీరు కృపను దయచేయండి. ఇది మొదలుకొని నాయన నిరంతరము ప్రభువా కుటుంబం చుట్టూని కాపుదల కంచెను గ్రహించండి. దుష్టుడికి, శక్తికి, దురాత్మకి ఎక్కడ కూడా అధికారం లేకుండా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుడి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం చెరువిచ్చినటువంటి మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.